హాయ్ అండి. నేను మీ శ్రావణిని. హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో కుష్కా రైస్ ఎలా చేయాలో చూపుతున్నాను. అయితే నేను ఇక్కడ ఎగ్ వేసుకున్నాను కుష్కా రైస్ లో. మీకు కావాలంటే చికెన్ కూడా చేసుకోవచ్చు. అలాగే సేమ్ ప్రాసెస్ లో, లేదు నాన్ వెజ్ తినని వాళ్ళు ఓన్లీ వెజ్ తింటామన్న వాళ్ళు వెజ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అయితే దానికి 3 టమాటాలు పెద్దవి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నాను. పుదీనా కంపల్సరీగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను వాటిని సగం సగం చేసుకొని సగం పేస్ట్ కి సగం బిర్యానీ టైం కి వేయడానికని పక్కన పెట్టుకున్నాను. నేను ఫస్ట్ పేస్ట్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ పేస్ట్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. లవంగం, చెక్క, యాలకులు, అల్లం, ఎల్లుల్లిపాయలు, నూనె వేసుకొని ముందు ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి వేపుకున్నాక లాస్ట్ లో టమాటా కూడా వేసి బాగా వేపుకున్నాక ఉప్పు అవి సరిపడా టేస్ట్ కి వేసుకొని అంతా అయ్యాక స్టవ్ ఆపి దాంట్లో కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఎగ్ కుష్కా అన్నాను కనుక గుడ్లు ఉడకపెట్టి ఆయిల్లోని ఫ్రై చేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకుని అవి కూడా పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఎప్పుడు వాడే రైసే తీసుకున్నాను. దాన్ని ఒక అరగంట ముందుగా నానబెట్టి పక్కన ఇప్పుడు బిర్యానీకి స్టవ్ పై ఒక తపాలు పెట్టి అందులో నూనె వేసుకొని, నూనె వేసిన తర్వాత గరం మసాలా సామాన్లు వీడియోలో చూపించినట్టు అవి వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఎర్రగా రంగు మారే వరకు వేపుకొని మనం ఏదైతే టమాటా పేస్ట్ చేసుకున్నామో అది కూడా వేసుకొని బాగా ఏగే వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు ఏవైతే ఉంచుకున్నామో అవి కూడా వేసుకొని సరిపడా కారం, బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 5 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. నానబెట్టి ఉంచిన బియ్యం కూడా అందులో వేసుకొని అంతా ఉడికిన తర్వాత బియ్యం మెత్తగా అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే పొడి పొడిగా రావాలి. దీనికి ముద్దగా కన్నా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వచ్చిన తర్వాత పైన కొత్తిమీర, అలాగే మనం వేపి ఉంచుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి కూడా మీదన పెట్టేసుకోవడమే. అదే చికెన్ అయితే చికెన్ పీసెస్ ఫ్రై చేసుకొని ఆయిల్లోని ఉప్పు, కారం అవి వేసుకొని ఆ పీసెస్ పైన పెట్టుకోవడమే. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే సింపుల్ గా రైస్ ఐటమ్ వరకు చేసుకుంటే సరిపోద్ది. రాయలసీమ స్పెషల్ ఎగ్ కుష్కా రైస్ రెడీ.